ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఓటీపీస్ షేర్ చేయకండి. బ్యాంక్ నుంచి కాల్ చేసామంటే కాల్స్ కూడా లిఫ్ట్ చేయకండి. గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఒక రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నానమాట. మా హైదరాబాద్ దగ్గరనే మెహందీపట్నం నుంచి ఆరంగఢ్ వరకు. అసలు ఎవడరా మీకు స్టంట్లు చేయమని చెప్పింది? ఆ వీడియో నేను పక్కా ప్లే చేపిస్తా. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, అది ఫుల్ ఆన్ వైరల్ అయింది ఆ వీడియో. అసలు బండి పైన పడుకొని నడుపుతున్నాడు. ఏమైనా రేసర్ అనుకుంటున్నావు అని పానానికి నువ్వు? ఇప్పుడు నీలాంటి ఎదవల వల్ల నువ్వు బాగానే ఉంటావురా. నిన్ను చూసి బై మిస్టేక్ నువ్వు ఏమైనా అడ్డదిడ్డంగా నడిపితే నీ ప్రాణం ఏమో ఫస్ట్, ఎందుకంటే నీకు జాగ్రత్త లేదు. ఆబ్వియస్లీ నిన్న అనడంలో తప్పు లేదులే. నీ వల్ల పక్కన వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. కొంచెం అటు ఇటు స్కిడ్ అయ్యి నీ ప్రాణం మీదకి వస్తుంది. సరే, నీ ప్రాణం మీదకి నువ్వు ఎట్లయినా తెచ్చుకుంటున్నావు ఆల్రెడీ, కానీ నీ వల్ల పక్కన ప్రాణం మీదకి కూడా వస్తుంది కదా. ఎంత స్పీడ్లో పోతున్నారంటే అది చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఒళ్ళు గగురు పుచ్చే విధంగా ఉందన్నమాట. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బా ఏంది స్టన్స్ నా రోడ్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు. ఆరంగఢ్ మెహందీపట్నము ఒక్కసారి జస్ట్ విజువలైజ్ చేసుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది అది. అవునా కాదా? ఎప్పుడు వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్తో పాటు అక్కడ ఆ ఏరియాస్ ఏవైతే ఉంటాయి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి, స్పీడ్గా వస్తుంటాయి. ఆ హైవేస్ అలాంటివి. శంషాబాద్కి అటు సైడ్ వెళ్ళే రూట్స్ అవన్నీ. ఉప్పల్ సైడ్కి సంబంధించి అటు మెహందీపట్నం నుంచి ముందుకెళ్తే ఇంకా శంషాబాదు, బెంగళూరు హైవే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ అటు సైడ్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అని అలాంటి ట్రాఫిక్లో ఈ పుణ్యాత్ములు అసలు ఇంకేం మాట్లాడినా అర్థమవట్లేదు. అయితే దీని మీద సిపి సజ్జనార్ అయితే కమెంట్ చేయడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన నార్మల్గానే ముందు నుంచి కూడా ఏదేమన్నా అయినా కూడా ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ అయినా అంతెందుకు సంక్రాంతికి సంబంధించి కూడా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్లో జాగ్రత్తగా వెళ్ళండి, మీరు పండక్కి వెళ్తున్నారు, అక్కడ మీకు అక్కడ మీ ఫ్యామిలీకి శోకం మిగలకూడదు. ఖచ్చితంగా మీరు అందరూ హ్యాపీగా వెళ్ళాలి, హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి, ఫెస్టివల్ లాగా జరగాలి అని చెప్పేసి రోజు చెప్తూ ఉంటారు. అదే కాకుండా ఏమైనా పెద్దగా అయినా కూడా ఆయన ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైనా కూడా న్యూస్ని ఆయన ముందస్తుగానే చెప్తారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడని కానీ, లేకపోతే మొన్న మీరు తాగినా సరే 31st నైట్ రోజు తాగితే తాగండి, కానీ ఇంటికి క్షేమంగా వెళ్ళండి, ర్యాపిడోలు బుక్ చేసుకోండి, ఊబర్లు బుక్ చేసుకోండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ పిలవండి, మెట్రోలు వాడండి, బస్సులు వాడండి, ఆటోలు వాడండి అని చెప్పారు. మరి అలాంటి వ్యక్తి దీనిపైన కూడా స్పందించడం జరిగింది. అయితే ఆకతాయిలపై ఈ పోకిరి ఏదోలు వీళ్ళందరికీ సంబంధించి కంప్లీట్గా ఎవరెవరైతే ఇట్లా తప్పుడు పిచ్చి చేస్తారో నడు రోడ్ల మీద చేస్తున్నారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీడిని చూసి రేపటి రోజు ఇంకొకటి నాకు దీనికన్నా మంచిగా వచ్చు ఇంకా కొంతమంది. నేను లైవ్లో చూసాను, నిజంగా వెళ్తూ ఉంటాడు, ఇట్లా హ్యాండ్లో వదిలేస్తాడు, అది పోతూ ఉంటుంది. బండి ఎటన్నా పోని దేనికన్నా కుద్దాను, నాకేంది, నాకు షో ఆఫ్ చేసుకోవాలా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలా, సోషల్ మీడియాలో లైకులు రావాలా, పోస్టులకు సంబంధించి ట్విట్టర్లో పెడితే ట్విట్టర్లో రిప్లైలు రావాలా, ఫేస్బుక్లో పెడితే అందరు షేర్ చేయాలా, వాట్సాప్ స్టోరీలు స్టేటస్లు పెట్టుకోవాలా. అద్దప్ప మీ ప్రాణాల మీద ఇంత కూడా సిగ్గు శరం గసుంటే ఏమైనా ఉన్నాయా లేవా? లేకుంటే మొత్తానికి నడు రోజు పోతున్నా కాబట్టి ఆడనే వదిలేసి వస్తున్నారా? ఆ పోవడం ఏంటి? ఇప్పుడు అదైతే ఇప్పుడు మీకేం కాలేదు, బై గాడ్స్ గ్రేస్. బై మిస్టేక్ ఏమన్నా అయ్యి ఉంటే చెప్పు, న్యూస్కి ఎక్కుదాం అనుకుంటున్నావా? ఎందుకు ఒక మనిషికి సంబంధించి నడి రోడ్డు మీద చక్కగా పోనీకి బైక్ ఇచ్చి దానికి 2 టైర్లు ఇచ్చి చక్కగా పోరా నాయన రోడ్డు ఉన్నది చక్కగా పోనీకి శాతగాక పండుకొని పోయి ఉల్టా కూర్చొని నడపడము, గాల్లో హ్యాండ్లో వదిలేసి నడపడము సోకా మీకు? ఎందుకంటే నిబ్బి వేషాలు చేస్తున్నారు, నాకు అర్థమైతే లేదు. నాకనే కదా అసలు ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. కానీ సివి సజ్జనార్ గారు మాత్రం ఆయన సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పోలీసులు రియాక్ట్ అయితేనే సిగ్గు వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే రేపటి రోజు ఇలాంటి ఆకతాయిలు ఇంకో 10 మంది అడ్రోడ్ మీకు వచ్చి స్టంట్లు చేయకుండా ఉంటారు. అండ్ ఈ అమ్మాయిలను పెట్టుకొని కూడా స్పీడ్గా వెళ్ళడాలు ఎందుకు మీకు అవన్నీ? కాలేజీలకు పోయి చదువుకొని రా నాయన అంటే శాత కదా మనకు. సరే వెళ్ళండి అమ్మ, నేను ఎప్పుడూ కూడా నేననే కాదు ఎవరైనా కూడా, ఆఖరికి పోలీసులు అయినా కూడా మీరు వెళ్ళండి, మీరు స్పోర్ట్స్ బైక్ మీద కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. కానీ మీరు గ్రిప్ లేనప్పుడు ఎందుకు?
మీరు ఆపగలిగే శక్తి లేనప్పుడు ఎందుకు, అవునా కాదా? సో ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారు? అండ్ సజ్జనార్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటున్నా అంటున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. సో మీరేమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాడి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.